భార్య కావ్య, పిల్లలు అనీషా, ఆదితో కలిసి కొత్తగా కొన్న పాత బంగ్లాకు వెళ్తారు. బంగ్లాకు చేరే ముందు గ్రామంలోని ప్రజలు వారిని చూసి ఆశ్చర్యపోతారు. ఒక వృద్ధుడు రామ్ దగ్గరకు వచ్చి, ఈ బంగ్లా చాలా ప్రమాదకరం, దానికి దగ్గరగా కూడా పోవద్దు, దీనిని నిద్రలేపకూడదు అని హెచ్చరించాడు. కాని రామ్ ఆ మాటలను లైట్ తీసుకుంటూ నవ్వుకుంటూ తన కుటుంబంతో బంగ్లా వైపు వెళ్ళిపోయాడు. రామ్ పెద్ద తలుపులు తెరిచినప్పుడు అవి గర్జన చేస్తూ ఒక పెద్ద శబ్దం చేశాయి. లోపల పెద్ద హాల్, గోడలు పగిలి ఉంటాయి, కానీ ఆ బంగ్లా అందం అందరినీ ఆకట్టుకుంది. అనీషా, ఆది ఆనందంగా ఆ బంగ్లా చుట్టూ ఆడుకుంటూ ఉండగా రామ్ వారికి చెబుతాడు, ఇది మన కొత్త ఇల్లు, ఇక్కడ మనం కొత్త జీవితం మొదలు పెడదాం. బంగ్లాలో ఉన్న ఒక పాత కొలను అనీషా ఒక దోసిలిని కదిలిస్తే లోపల నుంచి ఒక పాత ఫోటో బయటపడుతుంది. ఆ ఫోటోలో నుదుట కుంకుమతో ఒక అందమైన మహిళ కనిపిస్తుంది. ఆ ఫోటోను చూస్తుండగా ఒక్కసారిగా గాలి వేగంగా ఊగుతుంది. ఆ ఫోటో గాలికి కింద పడిపోతుంది. కావ్యకు